హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం టోటల్ మే మంత్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్గా చూద్దాం. మంత్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక సింగిల్ వీడియో టాపిక్ వైజ్గా అంటే లైక్ అపాయింట్మెంట్స్, అవార్డ్స్, స్పోర్ట్స్ న్యూస్ ఈ విధంగా ఒక సింగిల్ వీడియోలో కంప్లీట్గా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మంత్స్కి కూడా సింగిల్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, అక్కడ నుండి చూడొచ్చు. మొట్టమొదటిగా మనకి మే మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు చూసినట్లయితే శిఖా శర్మ అపాయింటెడ్ యాజ్ ద అడ్వైజరీ ఆఫ్ గూగుల్ పే ఇండియా. మనకి మాజీ యాక్సిస్ బ్యాంక్ సీఈఓ అయిన శిఖా శర్మ గారు గూగుల్ పే ఇండియాకి సంబంధించి సలహాదారులుగా ఎంపిక అవడం జరిగింది. నెక్స్ట్, మనోజ్ అహుజా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ఫుల్ ఫామ్ మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. దీనికి సంబంధించి చైర్మన్గా మనకి అనితా కర్వాల్ ప్లేస్లో మనోజ్ అహుజా గారు నియమితులవడం జరిగింది. సో సిబిఎస్ఈ న్యూ చైర్మన్ ఎవరు అంటే మనోజ్ అహుజా. నెక్స్ట్, కాంగ్రెస్ లీడర్ ఇన్ లోక్సభ అధిర్ రంజన్ చౌదరి హ్యాస్ బీన్ రీఅపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ పార్లమెంట్స్ పబ్లిక్ అకౌంట్ కమిటీ. పాక్ అంటారు, పాక్ ఫుల్ ఫామ్ పబ్లిక్ అకౌంట్ కమిటీ. మనకి పార్లమెంట్కి సంబంధించిన పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్పర్సన్గా అధిర్ రంజన్ చౌదరి తిరిగి నియమితులవడం జరిగింది. అసలు ఈ పాక్ అంటే ఏంటి చూసినట్లయితే, పబ్లిక్ అకౌంట్ కమిటీ ఈజ్ ఏ కమిటీ ఆఫ్ సెలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ constituted by the Parliament of India for the purpose of auditing the revenue and the expenditure of the Government of India. మనకి గవర్నమెంట్ చేసే ఖర్చులు ఏవైతే ఉంటాయో, రెవెన్యూ, ఎక్స్పెండిచర్, వీటన్నిటిని కూడా ఆడిటింగ్ చేయడం కోసం మనకి అపోజిషన్ నుండి ఒక పర్సన్ ఉంటే బెటర్ అని చెప్పి అపోజిషన్ నుండి ఒక పర్సన్ని ఎన్నుకోవడం జరుగుతుంది ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీకి చైర్మన్గా. వీళ్ళు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసే ఖర్చులన్నీ కూడా అంటే రెవెన్యూ, ఎక్స్పెండిచర్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఆడిట్ అనేది చేయడం జరుగుతుంది. Next, the government has appointed Economic Affairs Secretary Tarun Bajaj as the director on the Central Board of Reserve Bank of India (RBI). రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర బోర్డులో మనకి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న తరుణ్ బజాజ్ను డైరెక్టర్గా ప్రభుత్వం నియమించడం జరిగింది. నెక్స్ట్, కృష్ణన్ రామచంద్రన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఎండి అండ్ సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్. మనకి కృష్ణన్ రామచంద్రన్ను మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్కు సంబంధించి కొత్త ఎండి అండ్ సిఇఓగా నియమించడం జరిగింది. నెక్స్ట్, రమేష్ బాబు అపాయింటెడ్ యాజ్ ద ఎన్టీపీసీ డైరెక్టర్ ఆపరేషన్స్. మనకి ఎన్టీపీసీ డైరెక్ట్ ఆపరేషన్స్గా రమేష్ బాబుని నియమించడం జరిగింది. నెక్స్ట్, శ్రీ అరవింద్ కుమార్ శర్మ అజ్యూమ్డ్ ఛార్జ్ యాజ్ ద సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కార్యదర్శిగా మనకి అరవింద్ కుమార్ శర్మను నియమించడం జరిగింది. నెక్స్ట్, గిరిధర్ అర్మానే ఎజ్యూమ్డ్ ఛార్జ్ యాజ్ ద సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, సెక్రటరీగా మనకి గిరిధర్ అర్మానే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఎస్ బ్యాంక్ హ్యాస్ అపాయింటెడ్ నీరజ్ ధావన్ యాజ్ ఇట్స్ సిఆర్ఓ, చీఫ్ రిస్క్ ఆఫీసర్. మనకి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఎస్ బ్యాంక్కి సంబంధించి నీరజ్ ధావన్ను చీఫ్ రిస్క్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. నెక్స్ట్, వి విద్యావతి ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ. వి విద్యావతిని మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొత్త డైరెక్టర్ జనరల్గా నియమించారు. నెక్స్ట్, ఇందు శేఖర్ చతుర్వేది హ్యాస్ టేకెన్ ద ఛార్జ్ యాజ్ ద సెక్రటరీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఇందు శేఖర్ చతుర్వేది వచ్చి నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్, ఇండియన్ స్టీల్ అసోసియేషన్ హ్యాస్ అపాయింటెడ్ దిలీప్ ఉమెన్ యాజ్ ఇట్స్ న్యూ ప్రెసిడెంట్. మనకి భారతదేశ ఉక్కు సంఘం ఇండియన్ స్టీల్ అసోసియేషన్కి నూతన అధ్యక్షుడిగా దిలీప్ ఉమెన్ నియమించడం జరిగింది. నెక్స్ట్, జుబైర్ ఇక్బాల్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ యొక్క నూతన ఎండి, మేనేజింగ్ డైరెక్టర్గా జుబైర్ ఇక్బాల్ని నియమించడం జరిగింది. అలాగే చైర్మన్గా మనకి చిబ్బర్ కంటిన్యూ అవుతారు. నెక్స్ట్, గోవిందరాజులు చింతాల హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి నూతన చైర్మన్గా మనకి హర్ష్ కుమార్ బనవాలా ప్లేస్లో గోవిందరాజులు చింతాల నియమితులవడం జరిగింది. సో నాబార్డ్ యొక్క న్యూ చైర్మన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, గోవిందరాజులు చింతాల.
World Bank Group has appointed Carmen Rinharet as its new vice president and chief economist. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ వచ్చి తన కొత్త ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎకనామిస్ట్గా మనకి కార్మెన్ రిన్హార్ట్ను నియమించడం జరిగింది. నెక్స్ట్ జాహ్నవి పుకాన్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద 37th నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎఫ్ఎల్ఓ. ఎఫ్ఎల్ఓ అంటే మనకి ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లేడీస్ ఆర్గనైజేషన్. ఈ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లేడీస్ ఆర్గనైజేషన్ యొక్క 37వ జాతీయ అధ్యక్షురాలిగా మనకి జాహ్నవి పుకాన్ నియమితులవడం జరిగింది. నెక్స్ట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనౌన్స్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ రవీందర్ సింగ్ ధిల్లాన్ యాజ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రమ్ June 1. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ జూన్ 1 నుంచి మనకి రవీందర్ సింగ్ ధిల్లాన్ను చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమిస్తుగా ప్రకటించడం జరిగింది. సో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క న్యూ చైర్మన్ మరియు ఎండి ఎవరు అంటే రవీందర్ సింగ్ ధిల్లాన్. నెక్స్ట్ నరేంద్ర బాత్రా విల్ రిమైన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అంటిల్ May 2021. మనకి మే 2021 దాకా కూడా నరేంద్ర బాత్రా అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. నెక్స్ట్ విశ్వాస్ మెహతా అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ కేరళ. కేరళ నూతన ప్రధాన కార్యదర్శిగా మనకి విశ్వాస్ మెహతా నియమితులవడం జరిగింది. నెక్స్ట్ కుమార్ సంగకారా సెట్ టు సర్వ్ ద సెకండ్ టర్మ్ యాజ్ ద మెర్లిబోర్న్ క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్, ఎంసీసీ ప్రెసిడెంట్. మనకి శ్రీలంక క్రికెటర్ అయిన కుమార్ సంగకారా మెర్లిబోర్న్ క్రికెట్ క్లబ్ యొక్క అధ్యక్షుడిగా రెండోసారి కూడా మనకి వర్క్ చేయనున్నారు. నెక్స్ట్ బ్రెజిల్స్ మార్కోస్ ట్రోజో ఈజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఫర్ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. గతంలో బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అని పిలిచేవాళ్ళు కదా. సో బ్రెజిల్కి చెందిన ఈ మార్కోస్ ట్రోజో వచ్చి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క కొత్త అధ్యక్షుడిగా కేవీ కామత్ ప్లేస్లో నియమితులవడం జరిగింది. అలాగే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క వైస్ ప్రెసిడెంట్ మరియు సిఆర్ఓ చీఫ్ రిస్క్ ఆఫీసర్గా అనిల్ కిషోరా నియమితులవడం జరిగింది. నెక్స్ట్ ఎస్ఎన్ రాజేశ్వరి బికమ్ ద న్యూ సిఎండి ఆఫ్ ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఎస్ఎన్ రాజేశ్వరి మనకి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క కొత్త సిఎండి, చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎన్నికయ్యారు. నెక్స్ట్ అరుణ్ సింఘాల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. FSSAI ఫుల్ ఫామ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓగా మనకి అరుణ్ సింఘాల్ నియమితులవడం జరిగింది. లియో పూరి హ్యాస్ బీన్ అనౌన్స్డ్ టు బికమ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ జేపీ మోర్గాన్ సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. లియో పూరి వచ్చి మనకి జేపీ మోర్గాన్ దక్షిణాసియా మరియు సౌత్ ఈస్ట్ ఏషియాకి కొత్త చైర్మన్గా నియమితులవడం జరిగింది. నెక్స్ట్ డాక్టర్ హర్షవర్ధన్ ఎలక్టెడ్ యాజ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ చైర్మన్. WHO ఎగ్జిక్యూటివ్ బోర్డ్ చైర్మన్గా మనకి హెల్త్ మినిస్టర్ అయిన డాక్టర్ హర్షవర్ధన్ ఎన్నికయ్యారు. నెక్స్ట్ ఇండిగో అపాయింట్స్ వెంకటరమణి సుమత్రన్ యాజ్ ఇట్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్. ఇండిగో కంపెనీ వెంకటరమణి సుమత్రన్ను స్వతంత్ర దర్శకుడిగా ఇండిపెండెంట్ డైరెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐమన్ ఇజాద్ బికమ్ ద న్యూ సిఇఓ ఆఫ్ క్యాప్జెమినీ గ్రూప్. మనకి క్యాప్జెమినీ గ్రూప్ యొక్క కొత్త సిఇఓగా ఐమన్ ఇజాద్ ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్యాప్జెమినీ సిఇఓ అయిన థియరీ డెలాపోర్ట్ బికమ్ ద న్యూ సిఇఓ అండ్ ఎండి ఫర్ విప్రో. క్యాప్జెమినీ సిఇఓ అయిన థియరీ డెలాపోర్ట్ మనకి కొత్త సిఇఓ మరియు ఎండిగా విప్రో కంపెనీకి అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్ శ్రీలేఖ టు బికమ్ ద కేరళ ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డీజీపీ. మనకి కేరళ యొక్క మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ డీజీపీగా ఆర్ శ్రీలేఖ ఎన్నికయ్యారు. నెక్స్ట్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ నామినేటెడ్ ఇండియన్ అమెరికన్ అశోక్ మైకల్ పింటో యాజ్ ఎ రిప్రజెంటేటివ్ టు ద ఐబిఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. యుఎస్ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ భారత అమెరికన్ అయిన అశోక్ మైకల్ పింటోను ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ప్రతినిధిగా ప్రతిపాదించడం జరిగింది. అలాగే యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ నామినేటెడ్ సీనియర్ ఇండియన్ అమెరికన్ డిప్లొమాట్ మనీషా సింగ్ యాజ్ ఇస్ ఎన్వి టు ద ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఓకే, OECD ఫుల్ ఫామ్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. దీనికి రాయబారిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనకి సీనియర్ భారత అమెరికన్ దౌత్యవేత్త అయిన మనీషా సింగ్ను ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ టిఎస్ తిరుమూర్తి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆర్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్స్. టిఎస్ తిరుమూర్తిని మనకి ఐక్యరాజ్య సమితి తదుపరి రాయబారిగా లేదా భారత శాశ్వత ప్రతినిధిగా నియమించడం జరిగింది.
నెక్స్ట్ శ్రీ ప్రేమ్ కే నాయర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద రిపబ్లిక్ ఆఫ్ నైజర్. రిపబ్లిక్ ఆఫ్ నైజర్లో భారత తదుపరి రాయబారిగా శ్రీ ప్రేమ్ కే నాయర్ను నియమించడం జరిగింది. ఎడ్యుటెక్ కంపెనీ ఎలిసా కార్పొరేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీచ్ అసిస్టెంట్ కార్పొరేషన్ హ్యాస్ అనౌన్స్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ క్రికెటర్ అజింక్య రహానే యాజ్ ఇస్ బ్రాండ్ అంబాసిడర్. మనకి ఎడ్యుటెక్ కంపెనీ ఎలిసా కార్పొరేషన్ వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీచ్ అసిస్టెంట్ కార్పొరేషన్ సంబంధించి క్రికెటర్ అజింక్య రహానేను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. సో ఎడ్యుటెక్ కంపెనీ అయిన ఎలిసా కార్పొరేషన్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అజింక్య రహానే. అలాగే అజయ్ దేవగన్ ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఆరోగ్య సేతు యాప్. ఆరోగ్య సేతు యాప్ ఉంది కదా, దీనికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్ని నియమించడం జరిగింది. మనకి 2 బ్రాండ్ అంబాసిడర్లు మనకి మే మంత్లో అపాయింట్ అయ్యారు. ఒకళ్ళు మనకి అజయ్ దేవగన్ ఆరోగ్య సేతు యాప్కి, అలాగే ఎడ్యుటెక్ కంపెనీ ఎలిసా కార్పొరేషన్కి అజింక్య రహానే. సో ఇవి మనకి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అనేవి. నెక్స్ట్ మే మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ చూసినట్లయితే సానియా మిర్జా బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద ఫెడ్ కప్ హార్ట్ అవార్డ్. ఫెడ్ కప్ హార్ట్ అవార్డ్ని గెలుచుకున్న తొలి భారతీయురాలుగా టెన్నిస్ ప్లేయర్ అయిన సానియా మిర్జా నిలిచింది. ఐఐటి బొంబాయి ప్రొఫెసర్ సౌరభ్ లోదా రిసీవ్ ద యంగ్ కెరియర్ అవార్డ్ ఇన్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ 2020 ఫర్ అడ్వాన్స్డ్ ట్రాన్సిస్టర్ టెక్నాలజీస్. ఐఐటి బొంబాయి ప్రొఫెసర్ అయిన సౌరభ్ లోదాకు నానో సైన్స్ అండ్ టెక్నాలజీ 2020లో యంగ్ కెరియర్ అవార్డు అనేది గెలుచుకోవడం జరిగింది. కెంపుగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ బెంగళూరు కర్ణాటక హ్యాస్ వోన్ ద స్కైట్రాక్స్ అవార్డ్ 2020 ఫర్ బెస్ట్ రీజనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా. మనకి బెంగళూరు కర్ణాటకలో ఉన్న కెంపుగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి భారతదేశం మరియు మధ్య ఏషియాలో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా స్కైట్రాక్స్ అవార్డు అనేది లభించింది. వరల్డ్ వైడ్గా బెస్ట్ ఎయిర్పోర్ట్గా ఏది నిలిచింది అంటే సింగపూర్కి చెందిన చాంగి ఎయిర్పోర్ట్. సింగపూర్ చాంగి విమానాశ్రయం వచ్చి మనకి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ టి ప్రదీప్ చూజన్ ఫర్ ద నిక్కీ ఏషియా ప్రైజ్ 2020. ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ అయిన టి ప్రదీప్కు నిక్కీ ఏషియా ప్రైజ్ 2020 అనేది లభించింది. 3 ఇండియన్ ఫోటో జర్నలిస్ట్ దర్ యాసిన్ ముఖ్తర్ ఖాన్ అండ్ చెన్నీ ఆనంద్ ఆఫ్ అసోసియేటెడ్ ప్రెస్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ విన్ ద పులిట్జర్ ప్రైజ్. పులిట్జర్ ప్రైజ్ అనేది మనకి జర్నలిజం మరియు లిటరేచర్ కేటగిరీలో ఇవ్వడం జరుగుతుంది. చాలా కేటగిరీస్ అనేవి ఉంటాయి అవార్డ్స్లో. మనకి ఈ అవార్డ్స్లో జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన అసోసియేటెడ్ ప్రెస్కి చెందిన 3 భారతీయ ఫోటో జర్నలిస్టులైన దర్ యాసిన్ ముఖ్తర్ ఖాన్ మరియు చెన్నీ ఆనంద్కు ఫీచర్ ఫోటోగ్రఫీ కేటగిరీలో ఈ పులిట్జర్ బహుమతి అనేది లభించింది. నెక్స్ట్ లెఫ్టినెంట్ కమాండర్ అక్షయ్ కుమార్ వాస్ అవార్డెడ్ ద వైస్ అడ్మిరల్ జిఎం హీరానందాని మెమోరియల్ రోలింగ్ ట్రోఫీ ఫర్ ద ఇయర్ 2020. లెఫ్టినెంట్ కమాండర్ అయిన అక్షయ్ కుమార్కు వైస్ అడ్మిరల్ జిఎం 2020 సంవత్సరానికి గాను హీరానందాని మెమోరియల్ రోలింగ్ ట్రోఫీ అవార్డు అనేది లభించింది. వైస్ అడ్మిరల్ వినయ్ బద్వార్ హ్యాస్ బీన్ presented the 2019 Alexander Drollenfield Award for recognition of his outstanding contribution to the Indian hydrography. వైస్ అడ్మిరల్ వినయ్ బద్వార్కు భారతీయ హైడ్రోగ్రఫీకి చేసిన అద్భుతమైన కృషికి గాను గుర్తింపుగా 2019 అలెగ్జాండర్ డ్రాలిన్ఫీల్డ్ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. మనోజ్ మేజర్ సుమన్ గవానీ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ పీస్ కీపర్ టు బి హానర్డ్ విత్ ద యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డ్. మేజర్ సుమన్ గవానీకు యునైటెడ్ నేషన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డుతో సత్కరించబడిన మొట్టమొదటి భారతీయ పీస్ కీపర్గా సుమన్ గవానీ నిలవడం జరిగింది. డాక్టర్ రాజీవ్ జోషి విన్నర్ ఆఫ్ NYIPLA 2020 ఇన్వెంటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. ఓకే, మనకి NYIPLA అంటే ఫుల్ ఫామ్ ద న్యూయార్క్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా అసోసియేషన్. దీనికి సంబంధించి NYIPLA 2020 ఇన్వెంటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ డాక్టర్ రాజీవ్ జోషి గెలుచుకోవడం జరిగింది. దేనికోసం అంటే టు హానర్ ఫర్ హిజ్ వర్క్ ఇన్ అడ్వాన్స్డ్ ద ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ అండ్ ఇంప్రూవింగ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపబిలిటీస్. ఈ NYIPLA 2020 ఇన్వెంటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత ఎవరు అంటే డాక్టర్ రాజీవ్ జోషి. మణిపూర్ డాక్టర్ తంగ్జమ్ దంబాలి సింగ్ కన్ఫర్ ద ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ బై జపాన్. మణిపూర్ వైద్యుడు డాక్టర్ అయిన తంగ్జమ్ దంబాలి సింగ్కు జపాన్ ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మే మంత్లో ఉన్న ఇండిసెస్ అండ్ ర్యాంక్స్ సూచికలు మరియు ర్యాంకులు టాపిక్ చూసినట్లయితే WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్ 74 అండ్ స్వీడన్ టాప్స్.
వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారతదేశానికి 74వ స్థానం లభిస్తే స్వీడన్ వచ్చి మనకి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఇండియా లూజ్ ద టాప్ స్పాట్ ఇన్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ టు ఆస్ట్రేలియా ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ అక్టోబర్ 2016. అక్టోబర్ 2016 నుండి కూడా మనకి ఇండియా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. రీసెంట్గా ఆస్ట్రేలియాకు ఇండియా టాప్ ర్యాంక్ అనేది కోల్పోయింది. సో ప్రజెంట్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ చూసినట్లయితే ఆస్ట్రేలియా టాప్ 1, న్యూజిలాండ్ టాప్ 2, ఇండియా అనేది టాప్ 3లో నిలవడం జరిగింది. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు చూసినట్లయితే మే మంత్లో ఉన్నవి. FIFA launches #We Will Win campaign to pay the tribute the health workers. FIFA full form Federation International ది ఫుట్బాల్ అసోసియేషన్ #We Will Win అనే ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. దేనికోసం అంటే టు పే ద ట్రిబ్యూట్ టు ద హెల్త్ వర్కర్స్కి మనకి ట్రిబ్యూట్ పే చేయడం కోసం ఈ FIFA #We Will Win అనే క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. FIFA ప్రజెంట్ ప్రెసిడెంట్ వచ్చి జియానీ ఇన్ఫాంటినో, హెడ్ క్వార్టర్స్ వచ్చి జూరిచ్, స్విట్జర్లాండ్. న్యూజిలాండ్ క్రికెట్ అవార్డ్స్ ఏఎన్జీ ఇంటర్నేషనల్ మెన్ ఓడిఐ ఆఫ్ ద ప్లేయర్గా కేన్ విలియమ్సన్ నిలవడం జరిగింది. ఓకే, న్యూజిలాండ్ క్రికెట్ అవార్డులో భాగంగా ఏఎన్జీ ఇంటర్నేషనల్ మెన్ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా కేన్ విలియమ్సన్, అలాగే ఏఎన్జీ ఇంటర్నేషనల్ మెన్ T20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఓకే, T20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా మనకి రాస్ టేలర్ నిలవడం జరిగింది. నెక్స్ట్ ఫినా పోస్ట్పోన్స్ 2021 ఫుకుకో ఆక్వాటిక్స్ వరల్డ్ ఛాంపియన్స్ టు మే 2022. మనకి ఒలింపిక్స్ అనేవి పోస్ట్పోన్ అవ్వడం జరిగింది కదా. సో దాని కారణంగా ఈ ఫినా 2021 మనకి ఫుకాయోకో ఆక్వాటిక్స్ మనకి స్విమ్మింగ్కి సంబంధించిన ఈ పోటీలను కూడా ప్రపంచ ఛాంపియన్షిప్ని మే 2022కి వాయిదా వేయడం జరిగింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ పోస్ట్పోన్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2020 టు నవంబర్ 29, 2021. అలాగే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వచ్చి బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2020ని నవంబర్ 29, 2021కి వాయిదా వేయడం జరిగింది. ద ఫీఫా అండర్-17 ఉమెన్ వరల్డ్ కప్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ రీషెడ్యూల్డ్ ఫర్ February 17, 2021 ఫ్రమ్ నవంబర్ 2020. మనకి నవంబర్ 2020లో ఈ ఫీఫా అండర్-17 ఉమెన్ వరల్డ్ కప్ అనేది ఇండియాలో జరగాల్సి ఉంది. సో ఈ భారత వేదికగా 2020 నవంబర్లో జరగాల్సిన అండర్-17 మహిళా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ను February 17, 2021కి వాయిదా వేసింది. సో February 15 నుండి మార్చ్ 7, 2021 దాకా ఈ టోర్నమెంట్ అనేది ఇండియాలో జరగనుంది. చైనా టీమ్ విన్ ద FIDE-Chess.com ఆన్లైన్ నేషనల్ కప్ యూఎస్ఏ రన్నర్. మనకి FIDE-Chess.com ఆన్లైన్ నేషనల్ కప్ను చైనా జట్టు అనేది గెలుచుకుంది. దీని యొక్క రన్నర్గా ఎవరు నిలిచారంటే యూఎస్ఏ టీం. ఓకే, యూఎస్ఏ వచ్చి రన్నర్గా నిలిచింది. గెలుచుకున్న టీం వచ్చి చైనా. బుడెస్లింగా జర్మనీ బికమ్ ద ఫస్ట్ మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్ టు రెజ్యూమ్ పోస్ట్ కోవిడ్-19 లాక్డౌన్. కోవిడ్-19 లాక్డౌన్ తర్వాత తిరిగి ప్రారంభమైన మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్ ఏది అంటే ఈ బుడెస్లింగా జర్మనీ ఈవెంట్ అనేది కోవిడ్-19 లాక్డౌన్ తర్వాత తిరిగి ప్రారంభించిన మొదటి ప్రధాన క్రీడా కార్యక్రమంగా ఈ బుడెస్లింగా జర్మనీ అనేది నిలిచింది. మనకి ప్రేక్షకులు లేకుండా ఎంటీ స్టేడియంస్తో మనకి ఈవెంట్ అనేది కండక్ట్ చేశారు. ఈ బుడెస్లింగా ఈవెంట్ అనేది మనకి క్రికెట్కి సంబంధించి ఇండియాలో ఐపీఎల్ అలాగే ఇది ఫుట్బాల్కి సంబంధించిన ఒక టోర్నమెంట్ బుడెస్లింగా జర్మనీ అనేది. నెక్స్ట్ జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా హ్యాస్ బికమ్ ద వరల్డ్ హైయెస్ట్ పేడ్ ఫీమేల్ అథ్లెటిక్. జపనీస్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా ప్రపంచంలోని అత్యంత పారితోషికం తీసుకునే మహిళా అథ్లెటిక్గా అవతరించడం జరిగింది. గతంలో యూఎస్ఏకి చెందిన సెరీనా విలియమ్స్ టాప్ ప్లేస్లో ఉండేది. సో ఆమెను ఓవర్టేక్ చేసి హైయెస్ట్ పేడ్ ఫీమేల్ అథ్లెటిక్గా నవోమి ఒసాకా నిలవడం జరిగింది. డిస్కస్ త్రూ సందీప్ కుమారి బ్యాండ్ ఫర్ ద 4 years బై వాడా ఆఫ్టర్ టెస్టింగ్ పాజిటివ్ ఫర్ మెటోలిన్ లోన్. ఓకే, మనకి డిస్కస్ త్రూ ప్లేయర్ అయిన సందీప్ కుమారి మెటోలిన్ కోసం పాజిటివ్ పరీక్ష లభించిన కారణంగా వాడా 4 సంవత్సరాలు నిషేధించడం జరిగింది. అంటే మనకి డోపింగ్ టెస్ట్ ఉంటుంది కదా, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వాడా అనేది. సో ఇందులో పాజిటివ్ రావడం వల్ల డిస్క్ త్రూ ప్లేయర్ అయిన సందీప్ కుమారిని 4 years బ్యాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ నాడా ప్రొవిజనల్లీ సస్పెండెడ్ పవర్ లిఫ్టర్ సవితా కుమారి అండ్ అంకిత్ సిసోడియా. మనకి నాడా వచ్చి తాత్కాలికంగా పవర్ లిఫ్టర్లైన సవితా కుమారి మరియు అంకిత్ సిసోడియాని సస్పెండ్ చేయడం జరిగింది. సో వాడా అంటే మనకి వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ కదా, అలాగే నాడా అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. నెక్స్ట్ మే మంత్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ చూసినట్లయితే విజయంత్ అట్ కార్గిల్ ద లైఫ్ ఆఫ్ ఏ కార్గిల్ వార్ హీరో బుక్ ఆథర్ విఎన్ థాపా.
మనకి విజేందర్ కార్గిల్ అనేది ఈ విజయ్ థాపర్ యొక్క బయోగ్రఫీ బుక్. వీళ్ళ ఫాదర్ ఈ బుక్ని రాయడం జరిగింది. బుక్ ఆథర్ ఎవరు అంటే విఎన్ థాపా. జేకే రోలింగ్ న్యూ బుక్ ద ఇకాబాగ్ ఆన్లైన్ ఫర్ ఫ్రీ. మనకి ఫేమస్ ఆథర్ జేకే రోలింగ్, హ్యారీ పాటర్లోని బుక్స్ రాసిన ఆథర్ జేకే రోలింగ్, ఈమె ది ఇకాబాగ్ అనే పుస్తకాన్ని ఇటీవల విడుదల చేయడం జరిగింది. దీని ఆన్లైన్లో ఫ్రీగా చదువుకునే సదుపాయం అనేది కూడా కలిగించారు. నెక్స్ట్, వుహాన్ డైరీ డిస్పాచెస్ ఫ్రమ్ ఏ క్వారంటైన్ సిటీ ఆథర్డ్ బై ద చైనీస్ లిటరరీ రైటర్ ఫ్యాంగ్ ఫ్యాంగ్. మనకి చైనీస్ సాహిత్య రచయిత అయిన ఫ్యాంగ్ ఫ్యాంగ్ ఈ వుహాన్ డైరీ డిస్పాచెస్ ఫ్రమ్ ఏ క్వారంటైన్ సిటీ అనే బుక్ను ఆథర్ చేయడం జరిగింది. నెక్స్ట్, రస్కిన్ బాండ్ న్యూ బుక్ టైటిల్ హోప్ ఆన్ మై అడ్వెంచర్స్ ఆన్ బోట్స్, ట్రైన్స్ అండ్ ప్లేన్స్ వాజ్ రిలీజ్డ్ ఆన్ హిజ్ 86th బర్త్డే ఇన్ ఏ ఈబుక్ ఫార్మేట్. మనకి ఈబుక్ ఫార్మేట్లో రస్కిన్ బాండ్ యొక్క 86వ బర్త్డే సందర్భంగా రస్కిన్ బాండ్ వచ్చి ఈ హోప్ ఆన్ మై అడ్వెంచర్స్ ఆన్ బోట్స్, ట్రైన్స్ అండ్ ప్లేన్స్ అనే పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్, మనకి మే మంత్లో మానిటరీ పాలసీ అనేది మే 22న విడుదల చేశారు. ఇందులో భాగంగా పాలసీ రేట్స్ వచ్చి రెపో రేట్ 4%, రివర్స్ రెపో 3.35%, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంఎస్ఎఫ్ 4.25%, బ్యాంక్ రేట్ 4.25%, రిజర్వ్ రేషియోస్ అయిన క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ 3%, ఎస్ఎల్ఆర్ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అనేది 18% ఉంది. సో నేను బ్యాంకింగ్ అవేర్నెస్, బ్యాంకింగ్ న్యూస్ అంతా కలిపి సపరేట్గా ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ మే మంత్ కూడా సపరేట్ చేశాను. సో ఈ వీడియోలో కవర్ చేయట్లేదు. అలాగే మే మంత్లో మనకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాక్స్, జిఏ ట్యాక్స్ చూసినట్లయితే మనకి సొహరీ కోవార్ పెయింటింగ్ జార్ఖండ్కి సంబంధించి, అలాగే తెలంగాణకి సంబంధించి పుట్టపాక తేలి రుమాల్, అలాగే మణిపూర్కి చెందిన చాక్ హో బ్లాక్ రైస్ ఆఫ్ మణిపూర్, అలాగే ఉత్తరప్రదేశ్కి చెందిన గోరఖ్పూర్ టెర్రాకోట, అలాగే తమిళనాడుకి చెందిన కోలపట్టి కడలాయి మిఠాయి, మనకి స్వీట్ అనేది తమిళనాడుకి చెందింది. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన కాశ్మీర్ సఫ్రాన్, ఇవన్నీ కూడా రీసెంట్గా మనకి మే మంత్లో జిఏ ట్యాక్స్ అనేవి, భౌగోళిక సూచి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాక్స్ అనేవి పొందాయి. అలాగే మనకి జియోలో మనకి డిఫరెంట్ కంపెనీస్ అనేవి షేర్స్ అనేవి కొనుగోలు చేయడం జరిగింది. ఈ జియో స్టేక్స్ సేల్లో భాగంగా మొట్టమొదటిగా ఫేస్బుక్ వచ్చి మనకి జియోలో 9.99% వాటాను $5.7 బిలియన్, 43,574 కోట్ల రూపాయలకి 5.7 బిలియన్కి పర్చేజ్ చేసింది. అలాగే సిల్వర్ లేక్ కంపెనీ వచ్చి 1.15% స్టేక్ని $747 మిలియన్, 5,655.7 కోట్లకి, విస్తా కంపెనీ వచ్చి 2.32% వాటాను 11,367 కోట్లకి, అలాగే సేమ్ కేకేఆర్ కంపెనీ కూడా 2.32%ని 11,367 కోట్లకు కొనుగోలు చేసింది. విస్తా, కేకేఆర్ రెండు కూడా సేమ్ పర్సంటేజ్ ఆఫ్ స్టేక్ని కొనుగోలు చేశాయి. అలాగే జనరల్ అట్లాంటిక్ కంపెనీ వచ్చి 1.34% స్టేక్ని 6,598.38 కోట్లకు, అలాగే మైక్రోసాఫ్ట్ వచ్చి 2.5% వాటాను $2 బిలియన్ కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా రీసెంట్గా వేరే కంపెనీస్ కూడా ఇందులో మనకి కొనుగోలు చేయడం జరిగింది. కాకపోతే మే మంత్లో ఉన్న న్యూస్ మాత్రమే చూస్తున్నాం కాబట్టి వీటిని మాత్రమే మెన్షన్ చేశాను. సో ఇది ఓవరాల్గా మే మంత్లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ ఈ వీడియోస్ ఏమన్నా చూడని వాళ్ళు ఉంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ప్రీవియస్ మంత్స్ కూడా చూడని వాళ్ళు ఉంటే వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చూడొచ్చు. వీడియోస్ అనేవి వస్తే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.